హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రజని. ఇది రాజమండ్రి పార్ట్ 2 వ్లాగ్ అన్నమాట. ఇది నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన రోజు. మా అమ్మమ్మ అంటే అందరికీ అమ్మమ్మలా కాకుండా నన్ను పుట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ 11 మంత్స్ నుంచి 10 ఇయర్స్ వరకు పెంచింది. సో నాకు మా అమ్మమ్మని అమ్మ అని, మా తాతయ్యని నాన్న అని పిలవడం అలవాటు. సో కొన్ని రిలేషన్స్ అలా మార్చేసాను. సో మా అమ్మ నాన్నని మమ్మీ డాడీ అని పిలుస్తాను అనమాట. అలాగా డిఫరెన్సియేషన్ ఉంటుంది. వీళ్ళు ఉండేది రాజమండ్రి అయినా కూడా కొంచెం పల్లెటూరు వాతావరణంలా ఉంటుందన్నమాట. పక్కనన్ని పొలాలు ఉంటాయి. మాకు చిన్నప్పుడంతా ఇవే టైం పాస్. మా అమ్మమ్మ వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు, లేదంటే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే నాకు అలా జస్ట్ వాళ్ళతో మాట్లాడకపోయినా కూడా వాళ్ళ కబుర్లు వినడమే నాకు ఎంటర్టైన్మెంట్ అనమాట. టీవీ అప్పుడు ఫోన్ ఏమి ఉండేది కదా, టీవీ ఉండేది. బట్ ఇలా ఎవరైనా వస్తున్నారంటే ఎంత ఇష్టమో చక్కగా వాళ్ళ గాసిప్స్ అవి వినడము. మా అమ్మమ్మ పాత అద్దం ఇక్కడ అండ్ విసనకర్ర కూడా నా చిన్నప్పుడు విసురుతూ ఉన్నది ఇదే అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అది కొంచెం చిరిగిపోయి కూడా ఉంది. సో అవి చూపిస్తున్నాను. మా పిల్లలకి అసలు విసనకర్ర అంటే ఏంటో కూడా తెలియదు. సో అందుకని చూపిస్తున్నాను అనమాట వీడియోలో. ఇవి కొన్ని మెమరీస్లా ఉంటాయి కదా, ఇలా వీడియో షూట్ చేసుకుని పెట్టుకుంటే ఇవి యూట్యూబ్లో ఉంటాయి, ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉంటూనే ఉంటాయి. ఈవెన్ మా పిల్లలు కూడా వాళ్ళ పిల్లలకి చూపించుకోవచ్చు ఇలాంటి వీడియోస్. నాకు జంతువులు అంటే చాలా ఇష్టం, ముఖ్యంగా కుక్కలు. ఈ మధ్య పిల్లులు అంటే కూడా నచ్చుతున్నాయి వాటి ఫేస్. ఇలా ఇన్స్టాగ్రామ్లో వాటిలో బాగా వాటిని హైప్ ఇచ్చి అవి కూడా నచ్చుతున్నాయి అనమాట. 2 బక్క పిల్లులు వాటి ఫేస్లు ఎంత ముద్దుగా ఉన్నాయని చెప్పేసి వీడియో తీస్తున్నాను. కానీ వీటితో ఎక్కువ ఎఫెక్షన్ పెట్టుకుంటే చాలా బాధపడాల్సి వస్తుంది. నాకు 6th క్లాస్ నుంచి నా పెళ్ళే వరకు 14 ఇయర్స్ మా ఇంట్లో పమెరియన్ డాగ్ ఉండేది. దాని పేరు జానీ అనమాట. సో కుక్కని పెంచితే ఉండే కష్టం ఏంటో నాకు బాగా లిటరల్గా తెలుసు. నేను చూస్తూనే పెరిగాను దాన్ని. ఎదురింటి పాప అది చెట్టు పిల్లల మీదకి పువ్వులు పడేలాగా క్యూట్గా ఉంటాయి కదా. ఇలా వేరే వాళ్ళ పిల్లల్ని చూడడం ఇష్టం. వాళ్ళని మనం పెంచక్కర్లేదు కదా, దూరం నుంచి చక్కగా ముద్దు చేసుకోవచ్చు, ముద్దు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పాను కదా కొన్ని క్లిప్పింగ్స్ మా అమ్మవి, ఈవెన్ నేనైనా చూసుకోవచ్చు, మా పిల్లలైనా చూసుకోవచ్చు. అందుకని చెప్పేసి కొన్ని రికార్డ్ చేస్తూ ఉన్నాను. యూట్యూబ్ వల్ల డబ్బులు వస్తాయి, ఫేమ్ వస్తాయో, అది ఎవరికి వస్తాయో, ఎప్పుడు వస్తాయో అదంతా పక్కన పెట్టేస్తే మన మెమరీస్ మనకంటూ, లేదంటే మన పిల్లలకి చాలా బాగా ఫ్యూచర్లో చూసుకోవడానికి యూజ్ అవుతాయని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అప్పుడు ఏం చేసావు అని కొన్ని విషయాలు నన్ను అడిగితే మా పిల్లలు నాకు ఇప్పటికీ గుర్తుండవు తెలుసా. వాళ్ళు చిన్నప్పుడు ఇప్పుడు ఏం చేశాను, అప్పుడు ఏం చేశాను, చక్కగా ఇలా వీడియోస్ కానీ ఏదన్నా ఉంటే అన్నీ గుర్తుంటాయి, గుర్తుపెట్టుకోవచ్చు. వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళకి చూపించుకోవచ్చు, చాలానే చేయొచ్చు చక్కగా వీడియోస్ ఉంటే. సో అక్కడ చెప్పాను కదా పొలాలు అవి ఉంటాయని. ఈవినింగ్ మా పెద్ద పాప నేను అలా పొలం గట్లో నడుచుకుంటూ వస్తూ చెరువు షూట్ చేసుకుంటున్నా. అక్కడ సన్సెట్ ఉంది కదా, అలా చెరువులో దాని రిఫ్లెక్షన్ పడి చాలా బాగుంది. ఇవి రోడ్ సైడ్ ఎల్లో ఫ్లవర్స్ అని మా బాటనీ టీచర్ ఎప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చేది. ఒక పేరు చెప్పి రోడ్ సైడ్ దొరుకుతాయి కదా రోడ్ సైడ్ ఎల్లో ఫ్లవర్స్ అని. అప్పుడు ఎప్పుడు మాకు దొరకలేదు. సో నాకు ఇన్ని ఏళ్ల తర్వాత నాకు ఇప్పుడు కనపడ్డాయి అనమాట అవి. సో మా టీచర్ చెప్పింది ఇవే అనుకుంటా అని చూస్తున్నాను. మేడపైకి ఎక్కితే ఇలా కనపడతాయి పొలాలు. ఇది వరకు ఆ పొలాల లోపలికి వెళ్ళేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే ఇది వరకు ఉండే ధైర్యం కూడా ఉండట్లేదు. ఎక్కడ పాము వస్తుందో, ఎక్కడ కాటేసేస్తుందో, ఇలాంటి భయాలతోటి ఏదన్నా దూరం నుంచే చూస్తున్నాను అనమాట. నాకు అర్థమైంది ఏంటంటే పాములు వాటికంటే మనుషులు ఇంకా డేంజరస్ అండి. వాళ్ళని దగ్గరకు రానేస్తాం, జంతువులను దూరం పెడతాము. యాక్చువల్గా అయితే మనుషులే మనల్ని కాటేసేది. చెప్పాను కదా చాలా క్లిప్పింగ్స్ కట్ చేసేసాను అనమాట. చాలా కుదించేసాను వీడియోని, బోర్ కొట్టకూడదు. లేదంటే ఇలా పార్ట్స్ డే 1 డే 2 ఇలా తీస్తూ ఉంటే అలా ఉంటూనే ఉంటాయి. యూస్ఫుల్గా అనిపించేవి కొన్ని మాటలు నేను చెప్పాలనుకున్న వాటికి నేను బిట్స్ యాడ్ చేశాను. అది ఉగాది రోజు మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మ్యాక్సిమం నేను ఉగాది టైంకే ప్లాన్ చేసుకుంటాను, ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ అవి ఉంటాయి కాబట్టి. ఇది బొమ్మూరు దగ్గర శివాలయం అనమాట. మా పిన్ని తీసుకెళ్ళింది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. అనుకోకుండా నాకు రాజమండ్రిలో ఎన్ని శివుడి దర్శనాలు అయ్యాయంటే ఈ రోజుతో స్టార్ట్ అనమాట. నేను ఎక్కడికక్కడ శివలింగాలు చూస్తూనే ఉన్నాను, కనబడుతూనే ఉన్నాయి. మేబీ నాకు ఇది ఏదన్నా ఒక హింట్ వస్తుందేమో, పెద్దగా ఉండే ఒక శివాలయానికి దేనికైనా వెళ్ళాలి, నువ్వు రా అని చెప్పేసి పిలుస్తున్నాడేమో దేవుడు అని అనిపిస్తుంది. అండ్ ఒక ప్లానింగ్ కూడా జరుగుతోంది, అది సక్సెస్ అయితే బాగుండు. నాకు ఎంత అలవాటు అయిపోతుందంటే ఓం నమ శివాయ అనుకోవడం. తిరుపతి మెట్లు ఎక్కినప్పుడు కూడా గోవింద గోవింద అనుకుంటారు కదా, అప్పుడు కూడా ఓం నమ శివాయ వచ్చేస్తే నాకు గాలిగోపురం వరకు వెళ్ళిన తర్వాత అప్పుడు అనుకున్నాను ఓకే సో గోవింద గోవింద అని పిలవాలి. బట్ ఎవరైనా ఒకటే అనుకోండి, బట్ అంతా వచ్చేస్తుంది అనమాట. వెంకటేశ్వర స్వామిని చూసినా కూడా ఒకసారి ఓం నమ శివాయ, సాయిబాబాని చూసినా కూడా ఇదివరకు సాయిరామ్ అనే దాన్ని ఇప్పుడు ఓం నమ శివాయ ప్రతిసారి వస్తుంది నాకు. ఇక్కడ చెప్పాను కదా మా మమ్మీకి ఒక ఆంటీ వస్తుందని, తనతో నేను మోడల్ జడ వేయించుకుంటున్నాను. ఎవరికైనా నాలా ఇలా జరుగుతుందా? వేయించేసుకునేటప్పుడు వేయించేసుకుంటాం పాప వాళ్ళతో కష్టపడి. వేయించేసుకున్న తర్వాత నాకు ఇది సూట్ అవ్వలేదేమో అని చెప్పేసి అంతవరకు వాళ్ళు వేసింది మొత్తం విప్పేసి యాజ్ యూజువల్గా నేను ఎలా వేసుకుంటానో అలాగే వేసుకుంటాను. అంటే చాలా నాకు ఫీలింగ్ అనమాట. నాకు వేరేది ఏదైనా కొత్తగా ట్రై చేస్తే నా ఫేస్లో కానీ హెయిర్లో కానీ అది నాకు సూట్ అవ్వదు అని చెప్పేసి వెంటనే మళ్ళీ విప్పేశాను. మేము ఇక్కడ మహాకాళేశ్వర టెంపుల్ అనేసి అక్కడ గోదావరి గట్ట దగ్గర ఉంటుంది, కొత్తగా కట్టారనమాట. దానికి
తీసుకెళ్ళింది మా అమ్మ. యాక్చువల్గా తెల్లవారుజాము హారతి చాలా బాగుంటుందట, బట్ కుదరలేదు, నేను చాలా తక్కువ డేస్కి వెళ్ళాను. సో అందుకని ఈవినింగ్ హారతులు చూడడానికి తీసుకెళ్ళింది. ఇక్కడ శివలింగం ఎందుకు ఫేమస్ అంటే ఇది బ్రహ్మసూత్ర శివలింగం అనమాట. 3 గీతలు ఉంటాయి. ఈ మధ్య తెలిసే ఉంటుంది అందరికీ. ఇలాంటివన్నీ మనకి లక్కీగా ఇంటర్నెట్ వల్ల బాగా ఎక్కువ తెలుస్తుంది, లేదంటే చాలా విషయాలు మనకు తెలియదని నాకు ఈ మధ్య అర్థమవుతోందండి. ఈ టెంపుల్ గురించి వివరాలు కావాలంటే జూమ్ చేసుకునేది పాజ్ చేసుకుని చూసుకోండి. ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుందని పెట్టాను. ఇక్కడ 4 ద్వారాలు, 4 ముఖాల్లో శివుడు ఉంటాడనమాట. చూడండి, ఆ నంది కూడా ఎంత బాగుందో. అసలు అనుకోకుండా మేము మండే వెళ్ళాము. సో ఎవ్రీ మండే అక్కడ ఉత్సవం జరుగుతుంది. సో లక్కీగా అది కూడా చూసుకున్నాము. ఉత్సవం అయిన తర్వాత హారతి ఇస్తారనమాట. ఎంత బాగుందో చూడండి. అలా పొగ వేస్తూ ఉంటే చూడ్డానికి అసలు 2 కళ్ళు సరిపోలేదండి. ఉత్సవ విగ్రహాలకు కూడా అలాగే వేస్తూ ఉన్నారు. సో మనం కొంచెం ఎర్లీగా వెళ్తే కనుక ఫేస్ ఎట్ సైడ్ ఉంటుందో శివుడికి పైన ఫేస్ కూడా పెడతారు. శివలింగం పైన ఆ ఫేస్ సైడ్ వెళ్ళి మనం వెయిట్ చేస్తూ ఉంటే కూర్చొని హారతి టైంకి దగ్గరగా ఉంటే దగ్గర కనబడతారు, దూరంగా ఉన్నా కూడా బాగానే కనబడతారు. వ్యూ అయితే బాగుంటుంది. నాకు యాక్చువల్గా ఇది టెంపుల్లో నచ్చింది ఏంటి అంటే వీడియోస్ తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, ఏ రెస్ట్రిక్షన్స్ టెన్షన్స్ ఉండవన్నమాట. సో నేను గడప దగ్గరే ముందరే వెళ్ళి కూర్చున్నాను వెయిట్ చేస్తూ హారతికి. సో నాకు ఇంకా డైరెక్ట్ శివలింగం నేను అంతే, ఇంకా మధ్యలో ఏ అబ్స్ట్రక్షన్ లేదు. అందుకే నేను మ్యాక్సిమం అన్ని 12 హారతులు కవర్ చేశాను. ఇక్కడ 12 హారతులకి ఒక్కొక్క హారతికి ఉన్న స్పెషాలిటీ అక్కడ వాళ్ళు రికార్డ్ పెట్టి వినిపిస్తారు మనకి. సో ఏ హారతి ఎందులో ఇస్తున్నారు అనేది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. అండ్ వాళ్ళు లక్కీగా మనకి వెళ్ళగానే ఈ శివలింగం ప్రాముఖ్యత ఎలా వచ్చింది ఏంటి ప్రతిదీ పూజారి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మైక్లో. ఇది బ్రహ్మసూత్ర శివలింగం, ఒక్కసారి దర్శించుకుంటే 1000 సార్లు శివుని దర్శించుకున్నంత పుణ్యము, ఇలాంటివన్నీ ప్రతిదీ చెప్తారు. మనకి తెలియదు కదండి, అలా చెప్తేనే కదా తెలుస్తుంది. సో అవన్నీ వింటూ ఉంటే అప్పుడు మనకి వాటి స్పెషాలిటీ ఓహో ఇదా అని చెప్పేసి నేను కూడా తెలుసుకున్నాను. అండ్ అక్కడ చాగంటి కోటేశ్వరరావు గారి ఒక చిన్న 5 minutes ఆడియో కూడా పెడతారు. అందులో ఆయన చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట బ్రహ్మసూత్ర శివలింగానికి ఉండే విశిష్టత, స్పెషాలిటీ అవన్నీ. యాక్చువల్గా అయితే నేను అంతా రికార్డ్ చేయొచ్చు, కానీ చాగంటి కోటేశ్వరరావు గారిదంటే అది వేరే వాళ్ళ ఆడియో కదా, ఇప్పుడు నేను ఇందులో పెడితే మళ్ళీ ఏమన్నా కాపీ రైట్స్ వస్తాయేమో అని చెప్పేసి భయం వేసింది. నాకు ఇంకా కంప్లీట్ రూల్స్ అవి తెలియట్లేదు, అంటే ఏ మ్యూజిక్ పెడితే ఏ కాపీరైట్ వస్తుందో అని చెప్పేసి. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, నా ఫస్ట్ వీడియోస్లో ప్రతిదానికి వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. ఇప్పుడు అసలు నేను మొత్తం ఇంట్రో మ్యూజిక్ కూడా ఇవ్వడం మానేశాను అనమాట. చాలా రూల్స్ చేంజ్ అయిపోయి ఇన్ షార్ట్ వీడియోస్లో కూడా ఎడిటింగ్లో కూడా వాళ్ళ మ్యూజిక్ కూడా పెట్టకూడదు అని చెప్పేసి మళ్ళీ మానిటైజేషన్ టైంకి ఈ రిస్క్లన్నీ ఎందుకు అని చెప్పేసి నేను అసలు మ్యూజిక్కే పెట్టట్లేదు. ఇప్పుడు ఇలా దేవుడి హారతులు పెట్టేసి చక్కగా వెనకాల ఒక ట్రెడిషనల్ మ్యూజిక్ పెట్టేసి వదిలేస్తే ఎంత బాగుంటుందో వీడియో. అసలు అయినా కూడా చెప్పాను కదా, అసలు ఆ రిస్క్ చేయదలుచుకోలేదు నాకు కంప్లీట్గా వీటి గురించి తెలిసే వరకు అనమాట. ఒక్కొక్క హారతి ఇచ్చేటప్పుడు వాటిని హారతి ప్లేట్స్ అవి ఉంటాయి కదా, అవి మారుతూ ఉంటాయి అనమాట. నెంబర్ ఆఫ్ ఒత్తులు మారుతూ ఉంటాయి. దేవుడికి ఇచ్చిన ప్రతిసారి దేవుడిది అయిపోయిన తర్వాత మనకు కూడా కళ్ళకద్దుకోవడానికి హారతిస్తారు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి శివలింగాన్ని. పైన చూడండి, శివుడు ఫేస్ అలా తొడుగులాగా పెడతారు. 4 వైపుల నుంచి చూసినప్పుడు 4 దిక్కులుగా కనపడతారనమాట. ఇటు సైడ్ ఫేస్ ఉంటుంది. సో ఇటు సైడే పూజలు కానీ హారతులు కానీ అర్చన కానీ ఏదైనా జరుగుతుంది. ఇటు నుంచే ఎంట్రన్స్ వెళ్ళి లెఫ్ట్ సైడ్ నుంచి బయటకు వచ్చేసేయడమే. ఏదైతే ఇప్పుడు ఈ ఫేస్కి తొడుగులు ఉన్నాయో కళ్ళు, ముక్కు, నోరు అవన్నీ కూడా 4 వైపులా కూడా ఉంటాయి. అందుకే 4 వైపులా ముఖాలు పెట్టి 4 ద్వారాలు పెట్టారనమాట ఈ టెంపుల్లో. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే పక్కనే శ్మశానాలు, ఈ టెంపుల్ కట్టిన ఆయనే ఆ శ్మశానాలు కూడా కట్టారట. సో అక్కడి నుంచి చితాభస్మం ఉంటుంది కదా మనుషులది, సో అది తీసుకొచ్చి దాన్ని విభూతిలా మార్చి ఎవ్రీ మార్నింగ్ 4:30 to 5:30, 4కి వెళ్తే కనుక సరిపోతుందన్నారు. 4 to 5:30 అక్కడే ఉంటే ఆ చితాభస్మంతో చేసే శివుడికి చేసే అభిషేకాన్ని కూడా చూడొచ్చు అనమాట. ఇది ఎక్కడా చేయరు, ఇదే ఒకే ఒక టెంపుల్ ఇలా చితాభస్మంతో శివుడికి అభిషేకం చేయడము. నాకు అసలు ఇలా చెప్పగానే వెళ్ళిపోదాం తెల్లవారుజామున, మా డాడీ బైక్ ఉంటుంది ఎందుకంటే తెల్లవారుజామున ఆటోలు కూడా ఉండవు, వెళ్ళిపోదాం అని అనుకున్నాను. కానీ అసలు నాకు టైమే లేదు, ఎందుకంటే ఇది నేను వచ్చేసి లాస్ట్ రోజుకి ముందు రోజు నేను వెడ్నెస్డే వస్తున్నాను. సో ఇది మండే వెళ్ళాను. సో ఇంకొక ట్యూస్డేనే ఉంది నాకు. అండ్ నాకు థర్డ్ ఏమో వందే భారత్ ట్రైన్. సో మార్నింగే వెళ్ళిపోవాలి ట్రైన్కి. సెకండ్ ఏమో ఆల్రెడీ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి ప్లాన్ చేస్తారు. సో నాకు అస్సలు అవ్వలేదన్నమాట ఈసారి. నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా తెల్లవారుజాము హారతి పూజలు అవి మిస్ కాకూడదని అనుకున్నాను. వీళ్ళు ఎవ్రీడే ఏమేమి పూజలు చేస్తారు ఏంటి అని పూజారి గారు క్లియర్గా చెప్తూ ఉంటారు మనకు అక్కడ. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా ఎంత బాగుంటుందంటే ఈ వీడియోలో నేను ఈ టెంపుల్ లోపలికి వచ్చేటప్పుడు తీసాను కదా మొత్తం అంతా, చూడగానే వావ్ అని అయితే ఖచ్చితంగా అనుకుంటారండి. అదొక ఫీలింగ్, చాలా మంచి పాజిటివ్ ఫీలింగ్ ఉంది ఈ టెంపుల్లో.
మేము చిన్నప్పుడు ఇటు సైడే తిరిగేవాళ్ళం, కానీ ఇటు సైడ్ గోదావరి గట్టు దగ్గర రివర్ బే సైడ్ అనమాట ఇది. పుష్కర్ ఘాట్ అది అటు సైడ్ ఉంటుంది. గోదావరి గట్టు దగ్గర రివర్ బే సైడ్ ఒకటే టెంపుల్ ఉండేది, ఇస్కాన్ కూడా ఉండేది. ఇప్పుడు చాలానే కొత్త కొత్త టెంపుల్స్ వచ్చాయి. అండ్ ఈ టెంపుల్లో శివుడితో పాటు మొత్తం 4 వైపులా గోడలు ఉండే ప్లేస్లో కూడా ప్రతి దేవుణ్ణి, ప్రతి విగ్రహాన్ని ఈ దేవుడు లేడు అనేలాగా ఎవ్వరూ లేరు. యాక్చువల్గా ఇక్కడ నేను ఈ దేవుళ్ళ పేర్లు చెప్తూ కూడా రికార్డ్ చేశాను, బట్ ఇది నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను, చూసి మీకే అర్థమవుతుంది. దేవతలు, అమ్మవార్లు, దేవుళ్ళు అందరూ ఉన్నారనమాట. ఇందులోనే గురువులు కూడా ఉన్నారు, ఆదిశంకరాచార్యులు వాళ్ళు కూడా ఉన్నారు. శ్రీచక్రము, శ్రీ గాయత్రీదేవి, శ్రీ జ్యేష్ఠాదేవి, శ్రీ వాసవి మాత, దత్తాత్రేయుడు, సాయిబాబా అందరినీ కూడా పెట్టారు. పూరి జగన్నాథ్వి కూడా ఉన్నాయన్నమాట. సో నేను యాక్చువల్గా అయితే 3 రౌండ్స్ వేసి ఇంకా 4th రౌండ్కి వెళ్ళిపోయాను. అండ్ అప్పటికే ఇంకా క్లోజింగ్ టైం అయిపోతుంది. ఇంకా మా పిల్లలకి ఆకలిస్తుంది. యాక్చువల్గా ఈరోజు వచ్చింది ఏంటంటే మా చిన్న పాపది తిథుల ప్రకారం బర్త్డే ఉంది, అందుకే ఈరోజు వరకు ఆగి నేను నెక్స్ట్ చేయించుకున్నాను అనమాట టికెట్. ఈ విగ్రహాలు కూడా ఎంత అందంగా ఉన్నాయంటే చాలా బాగా చెక్కారు. పాలరాతి విగ్రహాలు అనమాట అన్నీ. ఇస్కాన్ టెంపుల్లో ఉంటాయి చూడండి, చూస్తే ఒక ఫీల్ ఉంటుంది, ఎంత బాగుంటుందో అసలు. అంటే ఇంకా అందానికి మారిపోయారు అన్నట్టు ఉంటాయి ఇస్కాన్లో విగ్రహాలు చూసినప్పుడు. అలాగే ఇక్కడ కూడా అలాగే ఉన్నాయన్నమాట. తెల్లగా పాలరాతితోటి చాలా బాగా డిజైన్ చేసి పెట్టారు అక్కడ. నాకు ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క కష్టం వస్తూ ఉంటుంది అనమాట. సో అలా 2024లో వచ్చిన ఒక పెద్ద అంటే దారుణమైన కొన్ని విషయాల వల్ల నేను ఇంకా బయటకు రాలేకపోతున్నాను. వద్దామనుకుని ట్రై చేస్తూ ఉంటాను. దానికి మ్యాక్సిమం నాకు 100%లో 99% హెల్ప్ దేవుడి నుంచే జరుగుతుంది. ఈ పాజిటివిటీ కానీ, దేవుడికి ఏదైనా మొక్కుకుంటే కొంచెం మనశ్శాంతి రావడం కానీ, వాటి వల్ల ఇంకా ఎక్కువ, ఎంత గుళ్ళకి వెళ్తూ ఉంటే అంత పాజిటివిటీ అనిపిస్తుంది యాక్చువల్గా మనకి. సో నాకు ఇంకా వెళ్ళాలి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఇంకా ఎక్కువసేపు ఉందాం, లేదంటే తెల్లవారుజాము ఏదైనా అయిపోతే వెళ్ళిపోదాం, ఇంకా బాగా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట ఇలాంటి వాటికి ఎక్కువగా. నన్ను ఇలాంటి సిచ్యువేషన్స్లోంచి బయట పెట్టాలన్నా, బయటకు తీసుకురావాలన్నా ఇంకా ప్రతిదీ దేవుడికే వదిలేసి నేను నార్మల్గా బతకడానికి ట్రై చేస్తున్న ఒక ఫేజ్ అనమాట ఇదంతా నాకు. నేను యాక్చువల్గా ఎవ్రీడే ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశాను అన్ని షార్ట్ వీడియోస్లో పెట్టేశాను. అందుకే నేను ఆ క్లిప్పింగ్స్ ఏవి లాంగ్ వీడియోలో పెట్టదలుచుకోలేదు. ఒక్కసారి షార్ట్ వీడియోస్ చూడండి, క్లియర్గా మీకు అర్థమైపోతుంది. రఫ్గా అందులో చాలా ఫాస్ట్గా చూపించేశాను. బట్ ఈ టెంపుల్లో అయితే వీడియో అలౌడ్ కాబట్టి చక్కగా మొత్తం హారతులన్నీ చూపిద్దాం, అన్ని దేవుళ్ళు తిప్పి చూపిద్దాము, అందరికీ వచ్చి చూసే అవకాశం ఉండదు కదా అని చెప్పి ఓన్లీ నేను ఇది మాత్రం కొన్ని కట్ చేస్తున్నా కూడా మ్యాక్సిమం నేను ఈ వీడియో అయితే పెట్టడానికి ట్రై చేశాను. బోర్ కొట్టకుండా ఉంటుంది, ఎందుకంటే దేవుళ్ళని చూపిస్తున్నాను కాబట్టి. ఈ టెంపుల్ కట్టించింది పట్టపగల వెంకట్రావు గారు. ఆయన ఉజ్జయిని వెళ్ళినప్పుడు అక్కడ ఆ టెంపుల్ చూసి అలాంటిది ఇక్కడ గోదావరి సైడ్ కట్టాలి అని చెప్పేసి అనుకుని ఇక్కడ ప్లాన్ చేసి కట్టించారు. రాజమండ్రి అనేది ఒక ఫీలింగ్ తెలుసా, గోదావరి అవన్నీ అక్కడే తిరుగుతూ మా చిన్నతనం అంతా అక్కడే గడిచింది కదా, చాలా ప్రౌడ్గా ఉంటుంది నిజంగానే గోదావరి అమ్మాయినని చెప్పుకోవడానికి. చాలా అందంగా ఉంటుంది రాజమండ్రి. ఎప్పుడైనా విజిట్ చేయాలి అని అనుకుంటే మీరు ఆంధ్ర సైడ్ రాజమండ్రి తప్పకుండా చూడండి. చాలా మంచి టెంపుల్స్ ఉంటాయి, కొత్తగా కట్టినవి ఉంటాయి, ఓల్డ్ టెంపుల్స్ కూడా ఉంటాయి. అండ్ అందుకే లాస్ట్ వీడియోలో నేను చెప్పాను ఎక్కడెక్కడ తిరిగి షాప్ చేస్తే బాగుంటుంది రాజమండ్రిలో అని. సో పార్ట్ 1 చూడాలి అంటే కనుక నా ఛానల్లోకి వెళ్ళండి, ఈ వీడియో కిందే పార్ట్ 1 వీడియో ఉంటుంది. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాను మిమ్మల్ని. ఇంకా ఫ్యూచర్లో మంచి వీడియోస్ రాబోతున్నాయి, సో అసలు డిసప్పాయింట్ చేయను. ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత నాది, సరేనా? ఓకే బాయ్, ఉంటా.